వెళ్ళండి వెళ్ళండి అని వెళ్ళండి వెళ్ళండి నెమ్మదిగా నెమ్మదిగా. సైరన్ ఉన్న బండి తీసుకోవాల్సింది అసలు అనా, సైరన్ ఉన్న బండి తీసుకుని సరిపోతుంది. Stop, stop. बैटरी बात लाइन में जाओ लाइन आते मेरे साथ एक्सरसाइज कर वो 6 Game exercise. Game exercise. Ready, 1, 2, 3, 4, 5, 6, 7, 8.
క్రాసింగ్ సార్ కెమెరా కాదు అండి కెమెరా సారీ ఒక సర్క్యులర్ ఇవ్వడం జరిగింది. ప్రతి ఆదివారం కూడా మేము కూడా ఒక 5 కిలోమీటర్లు ఏదైతే మన రూటీన్ వర్క్ వస్తానే ఉంటాయి వెళ్తానే ఉంటాయి. అయినా సరే మనం కొంచెం సమస్య వీటితో పాటుగా రోజు కూడా ఇంట్లోనే కనీసం 30 minutes ఏది ఎక్సర్సైజ్ ఇంట్లోనే ప్రాణాయామం చేస్తున్నాను. లేకపోతే కొంచెం ఎక్సర్సైజ్ ఫస్ట్ మనకి ప్రధానమైనటువంటి అవయవం ఏంటి నాయుడు దాని తర్వాత మజిల్స్ నరాల అందులో మనం మనిషి ఆ కండరాల బండి మీద ఎస్ఐ గారు బజులా ఈ మధ్యలో ఇది ఎవరికైతే స్ట్రాంగ్గా ఉంటాడో వాడు హెల్దీగా ఉంటాడు. తర్వాత వాడు గతంలో పట్టుకున్నావు కదా ఒకసారి చెల్లోని కూడా రాదు. అలా ఆవిడని ఫస్ట్ కొడుతుంటే పట్టుకున్నా వచ్చి ఫస్ట్ నువ్వు 2021లో వాడే అడి మధ్యన ఓసలో సైకిళ్ళు అన్నీ దిగేస్తున్నాడు. చాలా ఇంపార్టెంట్. నేను ఇక ఒక్కటంతో వీడియో చేస్తున్నాను. సీఏ గారు సైక్లింగ్ చేస్తున్నారు అట్లా ఓకే ఓకే సరే కంటిన్యూషన్ చేయాలి. కనీసం నీకు ఒక నెల తర్వాత 3వ నెలలోనే నీకు ఆ నడువు నెక్కు ఉన్నటువంటిది పోతుంది. రిజల్ట్స్ 3 ఎందుకంటే గ్రేహాన్స్లోనే గాడిది వెయిట్ అంటారు. గాడిది ఆ బరువు అలాగా 5 కిలోలు వెయిట్ ఉండాలి. 5 కిలోలు కాదు 7 కిలోలు వెయిట్ వేసుకోవాలి. 7 కిలోలు వెయిట్ ఎవరిది వాళ్ళ రేషను తర్వాత 40 కిలోమీటర్లు పిఠాపురం సర్కిల్ కాకినాడ జిల్లా ఎస్పీ గారు ఆదేశానుసారంగా ఇవాళ డీజీపీ గారు ఇచ్చినటువంటి ఉత్తర్వుల ప్రకారంగా మా సర్కిల్లో ఉన్నటువంటి 4 ఎస్ఐలు అలాగే మా సిబ్బంది అంతా కూడా 5 కిలోమీటర్లు సైక్లింగ్ అనేటువంటిది చేయటం జరిగింది. ఈ ఆరోగ్యమే మహాభాగ్యం. అందరూ కూడా ఈ డ్యూటీ మీద కాన్సన్ట్రేషన్ చేస్తూ మా యొక్క ఆరోగ్యాలు ఏ విధంగా ఉండాలనేటువంటి మా సుపీరియర్స్ ఇవాళ రోజు కూడా 5 కిలోమీటర్లు అనేటువంటిది ఖచ్చితంగా సైక్లింగ్ చేస్తే బాగుంటుంది. అలా కాకపోయినా కదా ప్రతి ఆదివారం కూడా మన ఆరోగ్యాన్ని మనకి కాపాడుకోవడానికి ఎక్సర్సైజులు చేసుకుంటూ సైక్లింగ్ చేస్తే కనుక ఆరోగ్యం బాగుంటుంది అనేటువంటిది ఉద్దేశంతో మన కుక్కుటేశ్వర స్వామి టెంపుల్ కాడి నుంచి ఒక 4.5 కిలోమీటర్లు కోటగుమ్మం మీదుగా చర్చి సెంటర్ మీదుగా ఉప్పాడ సెంటర్ వరకు సైక్లింగ్ చేసి ఎక్సర్సైజ్ అనేటువంటిది కూడా చేయడం జరుగుతుంది. దీని ద్వారా ఏంటంటే కనుక ప్రజలకి అంటే పిఠాపురం సర్కిల్లో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా వాళ్ళ యొక్క ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ అందరూ కూడా ఎక్సర్సైజులు పొద్దుటే లేచి సైక్లింగ్ అనేటువంటిది చేస్తే బాగుంటుంది. వాళ్ళ యొక్క ఆరోగ్యం అనేటువంటిది
ఈ చేయటం వల్ల చెడు వచనాలకి అలవాటు పడుకోకుండా వాళ్ళ హాస్పిటల్కి వెళ్ళకోకుండా ఆరోగ్యం అనేటువంటిది బాగా ఉంటుంది అనేటువంటి ఉద్దేశంతో మా ఎస్పీ బిందు మాధవ్ ఐపీఎస్ గారి ఆదేశానుసారం అలాగే మా ఏఎస్పీ గారు ఉత్తర్వుల ప్రకారంగా కూడా మా డీజీపీ గారు ఈ ఇన్స్ట్రక్షన్స్ అనేటువంటిది చెప్పడం జరిగింది. చెప్పినటువంటిది ఇవాళ మేము కంటిన్యూ చేసాం. అలాగే మేము ప్రతి ఆదివారం కూడా ఈ సైక్లింగ్ అనేటువంటిది చేస్తాం. అలాగే మా యొక్క ఆరోగ్యాల్ని బాగా ఉంటే కనుక ప్రజలకు కూడా మంచి సేవ అందించగలనేటువంటి ఉద్దేశంతో ఈ ఎక్సర్సైజ్ అనేటువంటిది చేయడం జరుగుతుంది.